టీమ్ లైనప్ ఇటు మీరు టీమ్ లైనప్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. FCI 11 toss wins. FCI 11 toss wins. Okay, all the best. All the best. ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పరికిపర్ల నరహరి అన్న జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క NPL నరహరి ప్రీమియర్ లీగ్ ప్రతి ఏటా కూడా అందరికి కూడా ఒక వాళ్ళను ఉత్సాహపరిచేటువంటి విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను ప్రదర్శించేటువంటి వేదిక ఈ యొక్క NPL ఇలా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమందికి ఉపయోగపడుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి బ్యాంకులు కానీ బ్లడ్ బ్యాంకు ద్వారా అనేక మంది ప్రాణాలను ఆదుకోవడం కానీ, అనేక మందికి పేదవాళ్లకు అనేక విధాలుగా సహకారం అందించడం కానీ, అనేక మంది యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ ఆలయ ఫౌండేషన్ నరహరన్న ప్రోత్సాహంతో, నరహరన్న సహకారంతో చాలా గొప్పగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా అన్నగారు ఇలా 50వ జన్మదినం సందర్భంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతోని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి విధంగా ఆ దేవుడు ఈ ప్రాంత ప్రజలు దీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు 50,000, అదేవిధంగా 30,000, అదేవిధంగా 20,000, 10,000, 50,000, 20,000, 10,000 ఇట్లా ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క ఒరవడిని ప్రారంభం చేసింది తమ్ముడు మేమే. ఈ ప్రాంతంలో అనేక మంది యువకులను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారులకు ప్రత్యేకంగా క్రికెట్ పై ఆసక్తి ఉన్నటువంటి తమ్ముళ్లను ఉత్సాహపరిచి వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నామని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన అయిత శివకుమార్ తమ్ముడిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంకుల్ బాబు రండి. క్యాబెట్ పెట్టుకో. ఈరోజు శ్రీ పరికిపర్ల నరహరి IAS గారి 50వ జన్మదినం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న
మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కోరికట్టు చంద్రన్న గారికి సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో అన్నకు స్వాగతం పలకాలి. నిజంగా మీరు రావడం చాలా సంతోషం అన్న. రాజకీయంలో ఉండాలంటే ఇలాంటి వారు నిజంగా స్ఫూర్తి చంద్రన్న గారు మాకు. ఎందుకంటే 20-25 ఏళ్ళు ఏ పదవి ఉన్నా లేకపోయినా బాధంతా కష్టమంతా లోపల పెట్టుకొని పనిచేసి విజయం వచ్చినా కుంగిపోకుండా అపజయం వచ్చినా కుంగిపోకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉండి మా అందరినీ నడిపించినటువంటి 5 ఏళ్ళు అన్నతో పనిచేసిన నేను కార్పొరేటర్గా. నిజంగా ఎన్నో కార్యక్రమాలు మా డివిజన్లో ఏది అడిగినా కూడా అందించిన వ్యక్తి శ్రీ కోరికట్టు చంద్రన్న గారు. మీరు ఏమైనా అబద్ధం ఆడేది ఏం లేదు. మనం తిరిగేది చూసేదంతా రోడ్ల మీదనే. అదే సాక్ష్యం. కొన్ని సందర్భాలలో అన్నీ గుర్తుండవు అలాంటి అయినా కూడా సందర్భం వచ్చినప్పటికీ మళ్ళీ పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తూ మా అందరిని నడిపిస్తున్నటువంటి చంద్రన్న గారికి నిజంగా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు కార్యక్రమానికి మీరు ఇచ్చేసి నిజంగా చాలా వన్నె తెచ్చారన్న. నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆలయ ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మీకు తెలిసినవే. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి శ్రీ పరిక్పల్ల నరహర ఐఏఎస్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. రక్తదాన శిబిరాలు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఎవరైనా పెళ్ళిళ్ళకి ఇబ్బంది ఉందంటే మాకు తోచిన చిరు సహాయం కానివ్వండి, అన్ని కార్యక్రమాలు కూడా అందరూ దాతల సహకారంతో ఎన్నో కార్యక్రమాలు కొన్ని వేల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అన్న నరహరి గారు కూడా కలెక్టర్ అయిన వెంటనే ప్రతి 2 నెలలకొకసారి వచ్చి విద్యార్థులతో మమేకమై వారు ఈ మోటివేషన్ క్లాసులు తీసుకోవడం. నేను కలెక్టర్ని అయినా మళ్ళీ నా లెక్క ఇక మన ప్రాంతం నుంచి కలెక్టర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. సో ఆ ప్రయత్నం కూడా ఫలించింది. దాదాపుగా 400-500 మంది ఎప్పుడు కూడా ఆయన పేరు ఎంత పెద్ద క్యాడర్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా మాకు నరహరి గారు స్ఫూర్తి అని తెలియజేస్తూ ఉంటారు. సో నిజంగా అంతా మనందరికీ గర్వకారణం. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని ఎన్నో మన మధ్యప్రదేశ్ క్యాడర్ అయినప్పటికీ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం, బేటీ బచావో బేటీ పడావో, సన్న బియ్యం కార్యక్రమం, ఇట్లాంటి కళ్యాణ లక్ష్మి కార్యక్రమం రచించిన వ్యక్తి శ్రీ పరిక్పల్ల నరహరి అన్నగారు. సో అవన్నీ కూడా మన భారత ప్రభుత్వాలు గుర్తించి వారిని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో అంతకన్నా మనకు గర్వకారణం ఏముంటుంది? మరి నరహరి గారిని మనం పొగడకుండా ఎలా ఉంటాం? సో నిజంగా ఈ సందర్భంగా వారికి మరొకసారి అందరం గట్టిగా బర్త్డే విషయం చెప్తాం. అన్న నరహరి గారికి హ్యాపీ బర్త్డే. ఈ సందర్భంగా మన అన్నగారిని చంద్రన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. పరిక్పల్ల నరహరన్న 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలను ఆలయ ఫౌండేషన్ ద్వారా నిర్వహణ చేసినటువంటి తమ్ముడు తాజా మాజీ కార్పొరేటర్ రైత శివకుమార్, అదేవిధంగా రావుల కిరణ్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆలయ ఫౌండేషన్ సభ్యులు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీతారామ స్వచ్ఛంద సేవా సంస్థ చంద్రకళక్క, అదే రమ, సుజాత, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కడమండ శ్రీహరి తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాలలో
ఐఏఎస్ అధికారులుగా చాలామంది సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ ఉన్న ఊరు కన్న తల్లి అని భావించి ఈ యొక్క ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత యువకులకు, ఈ ప్రాంత పేదలకు ఏదో చేయాలనేటువంటి తపనున్నటువంటి ఏకైక వ్యక్తి మన పరిపల్ల నరహరన్. తను ఐఏఎస్గా మధ్యప్రదేశ్లో కలెక్టర్గా చేస్తున్నటువంటి సమయంలో అనేక ప్రభుత్వానికి పేదలకు సహాయం చేసేటువంటి అనేక పథకాలను రూపకల్పన చేయడంలో ముందు భాగాన ఉన్నటువంటి నరహరన్న ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు, అదేవిధంగా యువకులకు ఉపాధి కల్పన కోసం ఈ ప్రాంతంలో ఆలయ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో క్రీడాకారులకు క్రికెట్ పోటీలు, ఇంకా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలతోని బ్లడ్ డొనేషన్ ఒక స్ఫూర్తిదాయకంగా ఈ ప్రాంతంలో అనేక మందిని ప్రాణాలను కాపాడేటువంటి విధంగా రక్తదానాన్ని చేయాలి, ప్రాణాలను కాపాడాలని యువతకు స్ఫూర్తిదాయకంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయికి వివాహం జరుగుతుందంటే ఇలా ఆలయ ఫౌండేషన్ ముందుకు వచ్చి 5,000 రూపాయలు సాయం చేయడంతో పాటు మేము 7,000 రూపాయలు ఇలా ఆలయ ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా పేదలను హక్కున చేర్చుకొని సేవ చేయడం అనేది అందరికీ అలవాటు కాదు, కానీ సేవ చేసేటువంటి గుణం అందరికీ ఉండదు. కానీ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో సేవ చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటిది ఆలయ ఫౌండేషన్. ఆలయ ఫౌండేషన్ సభ్యులను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి నరహరన్న అభిమానులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమంలో లబ్ధిదారులే కాకుండా వీటికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా నరహరన్న నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఇంకా చాలా ఉన్నతమైనటువంటి పదవులలో ఉండే విధంగా దేవుడు దీవించాలని ఈ యొక్క 50వ జన్మదినం సందర్భంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరం కూడా హృదయపూర్వకంగా అన్నకు ఆశీర్వాదం తెలియజేస్తూ ఈ యొక్క జన్మదినం సందర్భంగా పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇప్పుడు ముందుగా చేయాల్సిందిగా చంద్రన్న గారిని విజ్ఞప్తి చేస్తాం. జై నరహరన్న, జై నరహరన్న, జై నరహరన్న, జై చంద్రన్న. గురుజీ ఇప్పుడు సోదరి మన పెళ్లి కూతురు మన సోదరి కరుణకు 7,000 రూపాయలను చంద్రన్న గారు ఇప్పుడు అందిస్తారు. వారిని
అన్న మాట 7,000 రూపాయలు ఎటు కాకుండా నేను ఒక్క వేయగలను. వెరీ గుడ్. ఇదే స్ఫూర్తి అంటే నెంబర్ చెప్పు. 83 తల్లి 8,000 రూపాయలు సోదరి వివాహానికి అందించడం జరుగుతూ ఉన్నది. వారికి చంద్రన్న గారి చేతులపైగా అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ అన్న నరహరి గారి జన్మదినం సందర్భంగా మనకు ఒక వారం రోజుల క్రితం మన గోలివాడ చంద్రకళక్క గారు మన ఎన్టీపీసీ నివాసి. సో వారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారి ఫౌండేషన్ ద్వారా సీతారామ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇక్కడ ఎన్టీపీసీలో ఉన్న ఒక సోదరికి మన మార్చి 12వ తారీఖున వివాహం ఉన్నది. సో అది మాకు ఫౌండేషన్కు సమాచారం అందించడంతో సో మాకు ఇవాళ ఈ జన్మదినం సందర్భంగా వారికి 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఇప్పుడే అన్నకు చంద్రన్న గారు తెలియజేసిన వెంటనే నేను కూడా 2,000 రూపాయల వారికి ఆర్థిక సాయం అందిస్తా అని చెప్పి అన్న ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నిజంగా అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరైనా దాతలు ఉంటే వారి పెళ్లి 12వ తారీఖు ఉన్నది. సో ఆడపిల్ల పెళ్ళి అంటే ఎన్ని బాధలు కష్టాలు ఆర్థికంగా ఉంటాయో తెలిసిందే. సో మరి మన మనిషికింత ఆర్థిక సాయం మనం చేయి కలిపితే తప్పకుండా ఆ సోదరి పెళ్లి ఘనంగా జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా ఈ సందర్భంగా మీకు తోచిన విధంగా ఏదైనా సహకారం అందించే వీలుంటే సహకారం చేయాలని, అలాగే సోషల్ మీడియా వాట్సాప్లో మనం ఇవ్వకపోయినా కొద్దిగా షేర్ చేయడం, దాన్ని పంచుకుంటే ఎవరో ఒకరు చూసైనా రెస్పాండ్ అవుతారు. కాబట్టి దయచేసి ఆ సహకారం చేసినా సరిపోతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా బిడ్డ పెళ్ళికి సాయం చేయాలి పంచు అక్కలు కలక్క సారు సెంటర్ సార్ ఇంకా ఇక్కడ ఉన్న సార్లు అందరూ శివ సార్ ఇలా అందరూ డబ్బులు సాయం చేసి ఇంకా కొంచెం సాయం చేయాలి. నేను లేని వాళ్ళు మేము అందరం ఉన్నాం కదా, నేను ఎంబడుంటూ మంచి పెళ్ళి అయితే నీకు వీలైనంత సహకారం చేస్తాం. 12 తారీఖు ఇంకా 10 రోజులు టైం ఉంది. వస్తారు, ఎవరో వస్తారు, ఇస్తాం, మేము బాధపడం ఖచ్చితంగా చేస్తాం.